ఈ రాత్రి జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనమందరం ఉన్నాం. జీవాధిపతి అయిన దేవుడు, ఆయన మనలను పోషించడానికి జీవవాక్యము చేత మనలను ఆశీర్వదించడానికి ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా! ప్రభు సన్నిధిలో మనమున్నాము గనుక, ఆయన మనలను చూస్తున్నాడు గనుక, ఆయన ఎదుట మనము దీవించబడులాగున, ఆయన ద్వారా పోషించబడులాగున మనం అన్ని విధాలా సిద్ధపడి ఉందాం. హల్లెలూయా! యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో నుండి ఒక మాట మీద మనము ధ్యానం చేద్దాం. 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. చాలు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయకూడదు అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడబడటం లేదు గాని, ఎవరి ప్రార్థన బహుబలమైనదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రార్థన దేవుని ఎదుట బహుబలమైనదిగా కనబడుతుంది అనే విషయం గురించి ఈ లేఖనం మాట్లాడుతూ ఉన్నది. చూడండి, అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు కొన్నిసార్లు దేవుని ఎరగకుండా కూడా ఈ దేవుడు ఏమైనా సహాయం చేస్తారేమో అని వారి అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అనేక మంది దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి ఎరిగిన వారు, ఎరగని వారు. అయితే అన్ని కోట్ల మంది లేకపోతే ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క దృష్టి ఎవరి ప్రార్థన మీదకి వెళతది? ఎవరి యొక్క ప్రార్థన ఆయన ఎదుట బహుబలంగా అనిపిస్తది? దేవుడు ఇక్కడ యాకోబు ద్వారా వ్రాస్తున్నటువంటి గొప్ప ఆత్మీయమైన సత్యాన్ని గ్రహిద్దాం. నీతిమంతుని విజ్ఞాపన. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన ఆయన ఎదుట చాలా బలంగా ఉంటది. ఇంకా చెప్పాలంటే నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఆయన హృదయాన్ని కదిలిస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన ఆయన హృదయాన్ని కదిలిస్తుంది. మనము ఎలాగైతే కొంతమంది మాటలకు కదులుతామో, కొందరు ఎంత చెప్పినా మనము ఎలాగా హృదయములో ప్రేరేపించబడమో, దేవుడు కూడా నీతిమంతుడు గనక మాట్లాడితే, నీతిమంతుని యొక్క విజ్ఞాపన గనక ఆయన యొద్దకు వెళితే ఆయన హృదయం కదిలిద్ది. దేవుని స్తోత్రం. ఆయన ఎదుట అది చాలా బలంగా ఉంటది. ఆయన్ని తడతా ఉంటది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్‌లో. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని యొక్క ప్రార్థన. మరి బైబిల్ ఏమని చెప్తుందంటే, రోమాపత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి వారు లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? ఇక విజ్ఞాపన చేసేది ఎవరు మరి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదే 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అసలు ఇంతకీ నీతిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది అని అర్థం చేసుకోవడానికి మనసు పెడితే 2 విషయాలు గ్రహించాలి మనం. నీతిని గురించి 2 అంశాలు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ 2 అర్థమైతే అసలు ఎవరు నీతిమంతులు? అసలు ఎవరు పరలోక రాజ్యమునకు వెళ్ళేవారు? లేదా నీతిమంతుల్లో ఎటువంటి నీతిమంతుని యొక్క ప్రార్థన బలంగా ఉంటది అనే విషయాలు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. కింద వచనములో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3:30 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే మరి ఇప్పుడు ఈయనని మనం ఏమనుకోవాలి? నీతిమంతుడు అనుకోవాలా? లేకపోతే చెప్పండి ఏమనుకోవాలి? ఈయన ప్రార్థన చేశాడంట. ఈయన ప్రార్థన చేస్తే 3:30 సంవత్సరముల వరకు భూమి మీద అబ్బో! ఇప్పుడు వర్షం వస్తా ఉంది గదా! మనం చేయొద్దు అలాంటి ప్రార్థన. ఎందుకంటే వర్షం కావాలి. ఆయన ఎందుకండి మరి అలా ప్రార్థన చేశాడు? వర్షం వచ్చిన ప్రతిసారి నీకు అడ్డం వచ్చిందని నువ్వు బయటికెళ్ళాలని, నువ్వు ప్రార్థనకెళ్ళాలని, వర్షమా ఆగిపో అని ప్రార్థన చేయటం గాదు. అది తప్పు గదా! అసలు ఏలియా ఎందుకు వర్షము ఆగిపోమని ప్రార్థన చేశాడు? దేవుని ప్రజలక్కడ ఆ! దేవుని విడిచి దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నారు. దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయులకు ఒక పాఠము నేర్పించడం కొరకు. అదేంటండి ఏలీయా అయితే ప్రార్థన చేయొచ్చు కానీ నేను ప్రార్థన చేయకూడదా? నేను వర్షం ఆగిపోమని చెప్పి వర్షం రావద్దని నేను ప్రార్థన చేయకూడదా? అని అనకూడదు. దేవుని స్తోత్రం. ఏలియా ఉద్దేశ్యము వేరు. ఏలియాని దేవుడు అలా ఎందుకు ప్రేరేపించాడో అది మనం గుర్తించి, ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి గానీ, ఏలియా ప్రార్థన చేశాడు నేను కూడా ప్రార్థన చేస్తానని కాదు, కాదు. వర్షం కావాలి భూమికి. వర్షం లేకపోతే పంటలెలా వస్తాయి? వర్షం లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వచ్చిద్ది? సో, అన్ని కాలాలను నిర్ణయించిన దేవుడు, అన్ని కాలాలను నియమించిన దేవుడు, ఆటి కాలాల ప్రకారం అవన్నీ జరగాలి. ఆమేన్. నాకొద్దు ఈ కాలం, నాకు ఆ కాలం గావాలి, మన ఇష్టం గాదు. భూమి మీద దేవుడు పెట్టిన కాలాలున్నాయి. ఆ కాలాలు వాటి యొక్క నియమం ప్రకారం జరిగితేనే మనుషునికి క్షేమము. స్తోత్రం చెల్లించాలి. మీరు వింటూ అలాగే ఉండిపోకూడదు. వింటున్నామని మీ స్పందన అర్థమవ్వాలి. మనుషునికి ఆశీర్వాదము దేవుడిచ్చిన కాలములు వాటి ప్రకారం సరే ఇప్పుడు ఈ రాత్రి మనము ఏలియా గురించి కొంచెం మనం డీప్‌గా ఏమి వెళ్ళటం లేదు. ఏలియా ప్రార్థన గురించి ఆలోచించటం లేదు. ఏలియా అసలు ఏ కండిషన్‌లో ప్రార్థన చేశాడో, అసలు అక్కడ సందర్భం ఏమిటి అదంతా మనం విడిచిపెడదాం. నీతిమంతుడు, అసలు నీతిమంతుడు ఎవరు? ఎవరు నీతిమంతులు కాదు? ఏ ఎటువంటి నీతి మనకు కావాలి అనే విషయాల మీదే మనసు పెడదాం. ఈయన ప్రార్థన చేసినప్పుడు 3:30 సంవత్సరాల పాటు వర్షము రాలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. వింటున్నారా? మరలా ప్రార్థన చేయగా ఆకాశం అంటే ఒక మనిషి భూమి మీద ప్రార్థన చేస్తంటే ఆ! సృష్టి స్పందిస్తుంది. సృష్టి మాట వింటుంది. ఏమోలెండి ఆ రోజుల్లో జరిగిందేమో ఇప్పుడు ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు నా ద్వారా ఏం జరిగిద్ది అని అనుకోవద్దు. సృష్టి మాట వింటది. ఎలా మాట వింటుంది? సృష్టికర్త చెప్తాడనమాట. దేవునికి స్తోత్రం. నా భక్తుడు లేదా నా బిడ్డ, నా కుమారుడు, నా దాసుడు ప్రార్థన చేశాడు గదా! అతని ప్రార్థన దేవుని ఎదుట బలంగా ఉన్నప్పుడు ఆయన యెస్ అంటాడు. అందుకే సూర్యుడు కూడా ఆ! కొన్ని గంటలు ఆగిపోయాడు. దేవుని స్తోత్రం.
అంటే ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలం ఎంతో గొప్పది. అయితే ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థనగాను, అది అది దేవుని ఎదుట బలమైన ప్రార్థనగాను, ఆయన హృదయాన్ని కదిలించే ప్రార్థనగాను ఉండాలి. దేవుని స్తోత్రం. సో, నీతిని గురించి మనం ఆలోచిస్తే ఈ రాత్రి బైబిల్ ప్రకారము నీతి 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. నీతిని మనము 2 విధములుగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! ఏంటి? నీతి 2 రకాల నీతి ఉందా? కాదు, కాదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. నీతి గురించి బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే, మొదటిది స్థానపరమైన నీతి లేదా స్థితిపరమైన నీతి. చెప్పండి అందరూ ఆ మాట. ఆ! స్థానపరమైన నీతి. రెండవది ఆచరణాత్మకమైన నీతి. దేవునికి స్తోత్రం. స్థానపరమైన నీతి. ఆ! రెండవది ఆచరణాత్మకమైన నీతి. ఆచరణాత్మకమైన నీతి అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. మరి స్థానపరమైన నీతి ఏంటి? ఇట్ ఈస్ ఎ పొజిషనల్ రైచియస్‌నెస్ అండ్ ప్రాక్టికల్ రైచియస్‌నెస్ అంటారు. దేవునికి స్తోత్రం. పొజిషన్, పొజిషనల్ రైచియస్‌నెస్ అంటే స్థానపరమైన నీతి. స్థానపరమైన నీతి. ఏమిటి ఆ స్థానము? లేదా ఏమిటి ఆ స్థితి? అంటే మనకైతే లేదు ఆ స్థితి. ఆ స్థానములో నిలబడటానికి మనకైతే అర్హత, యోగ్యత మనకు గాదు. భూమి మీద ఏ మనుషుడికి లేదు. ఇందాకేమని జెప్పాను? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిలే చెప్తుంది గదా! మరి ఆ స్థానములో నిలబడటానికి ఎవరూ లేనప్పుడు స్థానపరమైన నీతి ఎలా వచ్చింది? అసలు ఆ స్థితిలో ఉండటానికి ఎవరికీ అర్హత లేదు. పాస్టర్ గారికి లేదు, బిషప్ గారని పిలుచుకునే వాళ్ళకి లేదు. అది ఎవరికీ లేదు ఏ టైటిల్ పెట్టుకున్నా. ఈ స్థానపరమైన నీతి ఎన్నో మార్లు మీతో పంచుకున్నాను ఆ విషయాన్ని. కాపోతే మీకు ఈ మాట చెప్పినప్పుడు అది అదో, అది కాదో అనిపిస్తది. కొన్ని విషయాలు చదువుతుండగా మీకు క్లారిటీ వస్తది. దేవునికి స్తోత్రం. ఈ స్థానపరమైన నీతి లేదా ఒక స్థితి పరమైన నీతి గురించి మనం అర్థం చేసుకోవాలంటే అనేకమైన వచనాలు ఉన్నాయి గానీ కొన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఆ! మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. బాగా వినండి. మనము ఆయన యందు వినండిక. తీయలేదు గదా! వినండింకా. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. కానీ మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనం ఎవరమంటే ఇప్పుడు మనము దేవుని నీతి. దేవుని నీతే మనది. మనము దేవుని నీతికి సంబంధించిన వారం. మనకంటూ నీతి లేదు. వినాలి. మనకంటూ నీతి లేదు. మన నీతి ఏమిటంటే మనము ఆయన యందు ఉంటే అదే మన నీతి. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే చాలు. నేనెవరినో తెలుసా? ఆయనకు చెందిన వాడను. దేవుని స్తోత్రం. నీలో నీతి లేదు గదా! నువ్వెలా పరలోక రాజ్యం ఎళ్తావసలా? నువ్వు రక్షణ పొందుకున్నానంటున్నావు గదా! నీకు రక్షణ లేదు అని అంటే ఎవరైనా పొరపాటు నాయనా. నేను ఆయనలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన యందు విశ్వాసముంచాను గనక ఆయన నీతే నా నీతి. మన నీతేమో దేవుని ఎదుట మురికి గుడ్డలంట. యెషయా గ్రంథం చెప్తుంది. హల్లెలూయా! మన నీతి గాదు. మన నీతి వేస్ట్. మన నీతి పనికిరాదు. మన నీతి చెల్లుబాటు గాదు. అసలు నీతిమంతుడు లేడు. మన నీతి కాదు. దేవుడు మాత్రమే నీతిమంతుడు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. దేవుడు మాత్రమే జీవము కలిగిన వాడు. దేవుడు మాత్రమే సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు.
దేవుడు మాత్రమే. హల్లెలూయా! సో, దేవుడు నీతిమంతుడు గనక దేవునిలో ఉండేవారు, దేవుని యందు ఉండేవారు, దేవుని నీతిని బట్టి నీతిమంతులు. ఇదే స్థానపరమైన నీతి. దేవుని స్తోత్రం. స్థానపరం. మన స్థానము, మన యొక్క స్థితి ఎక్కడ? ఎక్కడ ఉన్నామో కొన్నిసార్లు ఊర్లో ఇద్దరు చెడ్డోళ్ళుంటే, "అమ్మో! అది చెడ్డూరండి" అంటారు. వీధిలో ఇద్దరు చెడ్డవాళ్ళుంటే ఏమంటారు చెప్పండి? ఎందుకని అలా? "అమ్మో! ఆ వీధిలోకి ఎళ్ళబాకండిరా అక్కడ." ఆ! అది చెడ్డ వీధి. అందరు చెడ్డోళ్ళేనా? ఊర్లో ఎవరో ఒక 2 పెళ్ళిళ్ళు పటాపంచలయిపోయినాయనుకోండి. అసలు ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకోబాకండి. ఆ ఊరోళ్ళని పెళ్లి చేసుకోబాకండి అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ చెడు ఎవరెవరికి ఎళ్ళిపోయింది చెప్పండిప్పుడు? మొత్తం ఆ వీధికో, ఆ ఊరు మొత్తానికి ఆ చెడ్డ అనేది, ఆ చెడు, ఆ యొక్క ఆ పాపము ఎవరికి అంటుకుందా? ఇప్పుడు ఎవరెవరికి ఆపాదించబడిందంటే మొత్తానికి ఆపాదించబడింది. మరి చెడు ఆపాదించబడినప్పుడు నీతి ఆపాదించబడదా? మంచితనము చెప్పుకోరా? మంచితనం చెప్పరా? చాలా మంచోళ్ళండి అంటారు. దేవుని స్తోత్రం. చాలా మంచోళ్ళండి. ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచోళ్ళండి. ఎందుకంటే, ఆ ఇంట్లో ఎవరికీ కూడా ఎవరి దృష్టిలో కూడా ఆ ఇంటి వారు తప్పు చేయలేదు గనక, ఆ ఇంటి వారిని బట్టి వారి బంధువులు లేదా ఆ ఊరు లేతే ఆ వీధి మంచిదయిపోయిద్ది. ఆళ్ళు మంచోళ్ళు గాబట్టి, ఆ మంచి వాళ్ళని బట్టి ఆ వీధంతా మంచిగా ఉంటది. కానీ ఆళ్ళల్లో మళ్ళీ ఆ వీధిలో ఎవరో ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉండొచ్చేమో గదా! దీనిని బట్టి అర్థం జేసుకుంటే, దేవుని యందు మనము దేవుని నీతి. దేవునికి స్తోత్రం. దేవునిని బట్టి మనము నీతి, దేవునిని నమ్ముటను బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి, దేవుని యొక్క నీతి మనకి ఆపాదించబడింది. అదే స్థాయిపరమైన స్థానపరమైన నీతి. స్థానపరమైన నీతి. చూడండి, పాపమెరుగని ఆయనను మన కోసము ఈ మాట అర్థమైందా? కొరింథీ రెండో పత్రిక 5:21లో పాపమెరుగని ఆయనను దేవుని స్తోత్రం. పాపముగా చేసెను. అంటే ఏంటిది? అసలాయన పాపమే ఎరగడు. మరి ఆయనెట్లా పాపమయ్యాడు? అంటే మనమంతా ఎళ్ళిపోయి మన పాపాన్ని ఎవరికి రుద్దేశాం? ఎవరికి రుద్దేశాం? మన పాపమంతా తీసుకెళ్ళి ఎక్కడేసేసాం? అయ్యో! నేను పాపినయ్యా, ఇదిగో నా పాపమంతా నువ్వు తీసుకొని ఇచ్చేసాం. ఆయనేమో తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒరేయ్! నీ పాపం నాకెందుకురా దుర్మార్గుడా పో! నీ పాపానికి నువ్వే శిక్ష భరించు. నీ పాపానికి నువ్వే నాశనం అవ్వు పో! నీ పాపం నాకొద్దు. నా జోలికి రావద్దసల. నేను నీ పాపాన్ని తీసుకోను అనలేదు యేసు ప్రభు. యేసు ప్రభు లోకమంతటి పాపాన్ని పాపమెరుగని ఆయన పాపముగా చేయబడెను. మరి మన పాపము అటెళ్ళిపోయినప్పుడు ఆయనెవరు? నీతిమంతుడు. ఆయనెవరండి? మరి ఆ నీతి ఎవరికొచ్చిందిప్పుడు? ట్రాన్స్‌ఫర్ అయింది. హల్లెలూయా! నీది నాకిచ్చావు, నాది నీకిస్తున్నా. దేవుని స్తోత్రం. నీది నాకిచ్చేసావు గదా! నీ పాపమంతా ఒప్పేసుకొని నాకిచ్చావు గనక, ఇదిగో నా నీతి నువ్వు తీసుకోపో. ఇక నువ్వు ఇప్పటి నుంచి నన్ను బట్టి నీతిమంతుడు. నన్ను బట్టి నువ్వు పరిశుద్ధుడు. నాలో ఉండుటను బట్టి నా యందు విశ్వాసం ఉంచావు గనక, నీ పాపాన్ని నేను తీసుకొని ఆ పాపానికి శిక్ష ఆ! చెప్పండి. శిక్ష ఎవరికొచ్చింది? మనకొచ్చిందా? ఆయనకొచ్చిందా? శిక్ష నేను తీసేసుకుంటున్నాను. నీ పాపాన్ని తీసుకున్నాను. ఆ పాపానికున్న శిక్ష, ఆ మరణాన్ని కూడా నేనే తీసుకుంటున్నాను. ఇక నీవెవరివయ్యా అంటే, నా నీతి నీకిస్తున్నాను. ఇప్పుడు మనమెవరము అంటే, క్రీస్తులో దేవుని నీతి అయ్యున్నాం.
మనము క్రీస్తునందు దేవునిని బట్టి నీతిమంతులము. దేవునిని బట్టి. రోమపత్రిక 5:1. దేవుని స్తోత్రం. కాబట్టి కాబట్టి విశ్వాస మూలమున ఆ! మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. ఎలాగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటే చెప్పండిప్పుడు? చెప్పండి అందరూ? విశ్వాస మూలముగా. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఇది మన స్థానం. ఇప్పుడు నువ్వు ఎవరివయ్యా అంటే నీతిమంతుడను. అదెలాగా నేను ఒప్పుకోనంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నీతిమంతుడైన దేవుని యందు, నీతిమంతుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచాను గనక నేనెవరినిప్పుడు? నా స్థానమేమిటి? దేవుని స్తోత్రం. నా స్థానమేమిటి? నా స్థితి ఏమిటంటే, నేను మై పొజిషన్ ఈజ్ రైచియస్. హల్లెలూయా! నా పొజిషన్ ఏంటిప్పుడు? ఐ యామ్ రైట్. నిన్న మొన్నటిదాకా ఆయన యందు విశ్వాసం లేని నా పొజిషన్ ఏంటి? సిన్నర్, పాపిని. మరి ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? మారిపోయింది. దేవుని స్తోత్రం. మారిపోయింది. ఒక చదువు చదవగానే పొజిషన్ మారిపోయింది కదా! ఒక చదువు చదివి ఒక పరీక్ష పాస్ అవ్వగానే ఎలాగ పొజిషన్ మారిపోయిద్దో, స్థానం మారిపోయిద్దో, మనకో జాబ్ వస్తే మన స్థానం మారిపోయిద్ది. అంతకుముందు అంతకుముందు స్థానం కాదిక. మనం ఇప్పుడు ఏ స్థానంలోకెళ్తే అదే మన స్థానం. స్థితి మారిపోయింది దేవుని బిడ్డలారా. మన స్థితిగతులను మార్చటానికే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా! మన స్థితిని మనను అలాగే ఉంచటం కోసం కాదు. మన స్థితిని ఆయన మార్చాడు. ఆయన యందు విశ్వాసం మూలముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. ఫిలిప్పీ పత్రిక 3:9లో ఏముందో తెలుసా? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమునైన నా నీతిని గాక, బాగా అర్థం చేసుకోండి. నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. మరలా వింటున్నారా ఈ మాట? క్రీస్తునందలి, క్రీస్తునందలి అందరూ చెప్పండి. ఆ! విశ్వాస మూలమునైన ఏ నీతి? విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3:9 అది. ఇప్పుడు మన యొక్క స్థానము, మన యొక్క స్థితి ఏమిటంటే, మనము సంపాదించుకున్న క్రీస్తును బట్టి, క్రీస్తును మనము సంపాదించుకోవడాన్ని బట్టి, క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి, అది మన స్థానం. మనము నీతిమంతులమయ్యాం. హల్లెలూయా! మనము నీతిమంతులము అని దేవుడు ఒప్పుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాస మూలముగా నీతిమంతులమని జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. చూడండి, ఒకవేళ ఏదైనా కేసు అయిందనుకోండి. ఏదో తప్పు జరిగి పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. కోర్ట్‌కెళ్ళాల్సొచ్చింది. కేసు పడింది. ఇక కోర్ట్‌లో వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది? ఒక లాయర్‌ను పెట్టుకుంటాం మనం. ఆ లాయరు మన పక్షముగా వాదిస్తా ఉంటాడు. వ్యతిరేకంగా కూడా వేరొక లాయర్‌లు వాదిస్తూ ఉంటారు. ఈ వాదోపవాదాలన్నీ అయిపోతాయి. వీడసలు దొంగతనం చేశాడా? చేయలేదా? హత్య చేశాడా? చేయలేదా? కోర్ట్‌లో ఏం జరిగిద్ది చెప్పండిప్పుడు? వాదోపవాదాలు జరుగుతాయి. ఎవరి వాదన గెలుస్తదో దానిని ఒక వ్యక్తి గమనిస్తా ఉంటాడు. ఈ 2 వాదనల్లో ఏది సత్యముగా కనపడుతుందో, ఏది మరి సాక్ష్యము కలిగి ఉన్నదో, ఏదైతే బలంగా ఉన్నదో ఈ వాదనల్లో ఆ! దాన్ని బట్టి ఒకాయన కూర్చుంటాడు. ఎవరైనా? చెప్పాలి. ఆ! ఈ లాయర్‌లు వాదించేసుకున్న తర్వాత బయటకొచ్చేస్తే కేసు ఉన్నట్టా? పోయినట్టా? లాయర్‌లు వాదించిన తర్వాత జడ్జిమెంట్ అనేది జరగాలి. దేవుని స్తోత్రం.
ఇతడు దొంగ కాదు, ఇతడు దొంగ కాదు అని తీర్పు తీరుస్తున్నాను అంటాడు ఆయన. ఏం తీరుస్తున్నాడంట? ఆ! ఈ భూమి మీద ఉన్న జడ్జిలందరికంటే పెద్ద జడ్జి ఉన్నాడు ఒకాయన. సర్వ సృష్టికి జడ్జిమెంట్ ఇచ్చే ఆయన ఉన్నాడు. తీర్పు తీర్చే ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక తీర్పు తీర్చాడనుకోండి, అయిపోయింది. సుప్రీం కోర్టే తీర్పు వచ్చేసిందండి. సుప్రీం కోర్ట్‌లోంచి సుప్రీం కోర్ట్ జడ్జి తీర్పిచ్చేసాడు. ఇక దీన్ని మరలా టచ్ చేయటానికి వీల్లేదు అన్నట్టుగా, ఇక ఇది ఏ కోర్ట్ అనాలా? సుప్రీంకే సుప్రీం. హల్లెలూయా! ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారినందరిని నీతిమంతులు అని తీర్పు తీర్చేసేసాడు. ఇంకెవరేం చేస్తారు? అబ్బే! నేను ఒప్పుకోనంటే నువ్వెవరు ఒప్పుకోవడానికి? జడ్జి ఇచ్చేసాడక్కడ. హల్లెలూయా! జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. ఆయనను బట్టి ఆయనయందు విశ్వాసం మూలముగా నీతి గలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తము ఆయనలో మనం అలా కనపడుతున్నాము. గనుక దేవుని నీతి మనకు ఆపాదించబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎంచబడెను. ఇంకా కొన్ని వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకోండి. క్రియల మూలముగా గాదు గానీ, ఎఫెసీ పత్రికలో ఆ మాటలు చదువుతాం. ఏంటది? 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము విశ్వాసం ద్వారా ఆ! కృపచేతనే రక్షింపబడియున్నారు. అది. ఇది మీ వలన కలిగినది కాదు, ఆ! దేవుని వరమే. ఆగండి అక్కడ. మనం ఎవరమంటే రక్షింపబడిన వారం. చెప్పండి ఎవరు మనం? రక్షింప ఎలా వచ్చిందో రక్షణ? ఎలా వచ్చిందండి? ఏమన్నా క్రియలు చేశామా? మనం 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 ఏమన్నా కొన్ని నీతి కార్యాలు, నీతి క్రియలు చేసినందువల్ల రక్షణొచ్చిందా? అంటే రక్షణకు సంబంధించిన నీతి ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్న మొట్టమొదటి నీతి. ఇక్కడ గనక మీరు అర్థం చేసుకోకపోతే, రెండోది అర్థమైనా ప్రయోజనం లేదు పెద్ద. అర్థం అవ్వాలి. అసలైంది ఇదే. 2 అంశాలున్నాయని చెప్పుకున్నాం. మొదటి నీతి ఏంటి చెప్పండి అందరూ? రెండవ నీతి ఏంటి? మొదటి నీతి స్థానపరమైన నీతి అన్నాం గదా! ఒక వ్యక్తి యొక్క స్థానమును బట్టి, ఒక వ్యక్తి యొక్క స్థితిని బట్టి అతడు రక్షింపబడ్డాడా లేదా అని తేలిపోద్ది. రక్షణ పొందుకొనుట అనేది స్థానపరమైన నీతికి చెందింది. దేవునికి స్తోత్రం. పొజిషనల్ రైచియస్‌నెస్. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనడానికి దేవునిలో ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారానే రక్షణ. ఆచరణాత్మకమైన నీతిలోకి ఎళ్ళలేదు ఇంక మనం. ఆచరణాత్మకమైన నీతికి వెళ్ళకముందే రక్షణొచ్చింది. ఎంతవరకు అర్థమవుతుందో? చూస్తున్నారా అలాగా? ఆ! దేవుని స్తోత్రం. ఇంకా ఆచరణాత్మకమైన నీతి లేకుండానే విశ్వాసము ద్వారా ఏమొచ్చింది? రక్షణొచ్చేసింది. ఇంకొంచెం క్లారిటీ. అది క్రియల వలన కలిగినది కాదు. రక్షణ అనేది క్రియలను బట్టి, ఒక మనిషి యొక్క క్రియలను బట్టి వచ్చినది కాదు. రక్షణ అనేది విశ్వాసమును బట్టి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడును అతిశయపడ ఆ! మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని రెండో స్టెప్ ఇది. వాటి యందు మనం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. నేను చదివిన 3 వచనాల్లో స్థానపరమైన నీతి ఉంది, ఆచరణాత్మకమైన నీతి ఉన్నది. నేను చదివిన 3 వచనాల్లో అసలు రక్షణ ఎలాగొస్తుందో
చెప్పబడుతుంది. రక్షింపబడిన తర్వాత క్రీస్తులో సృష్టింపబడిన మనము ఏం చేయాలో అది కూడా చెప్పబడుతుంది. మీకేం అర్థం కాకపోయినా ఇది 3, 4 సార్లు చదవండి ఎళ్లి. ఈ 3 వచనాలే. అర్థమైపోద్ది. హల్లెలూయా! 2 నీతులు ఇక్కడే ఉన్నాయి. మనము విశ్వాసముంచుటను బట్టి నీతిమంతులం అయిపోయాం. రక్షణొచ్చేసింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు రక్షింపబడ్డాము గనక మనము వాటి యందు మనము వేటి యందు నడుచుకోవాలి? ఆ! సత్క్రియలు లేదా కొన్ని నీతియుక్తమైన కార్యాలు చేయడం కొరకు యేసుక్రీస్తు తనలో మనల్ని పెట్టుకున్నాడంట. అంటే నిజంగా రక్షింపబడిన వ్యక్తి నీతిని ఆచరిస్తాడు. ప్రాక్టికల్ రైచియస్‌నెస్. హల్లెలూయా! ఏంటండి అది? ప్రాక్టికల్ రైట్. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనేది చూసేవారికి ఎలా అర్థమవుతదయ్యా అంటే, అతనిలో ఆ ఫలం కనబడతా ఉంటది. మామిడి చెట్టుంది. మొక్కలాగొచ్చింది. చిన్న ఆకొచ్చింది. ఏమంటున్నాం మనం దాన్ని? మామిడి చెట్టు అంటున్నాం. అవునా కాదా? పండొచ్చేసిందా అప్పుడే? మరి మామిడి చెట్టు అని ఎందుకంటున్నాం? పండ్లు రాకముందే జామ చెట్టు అంటున్నాం. ఏం చెట్టు? ఆ! మామిడి చెట్టు అంటున్నాం. మరి ఇదేంటి పళ్ళొచ్చిన తర్వాత కదా చూసి చెప్పాలి. పండు రాకముందే అది ఏ చెట్టు? మామిడి చెట్టు. గనుక ఖచ్చితంగా ఒకరోజు మామిడి ఫలమే వచ్చిద్ది. జామ చెట్టు కదా అది. కొద్ది రోజుల తర్వాత ఏమొస్తది? జామ పండొస్తది. ఏం పండొచ్చిద్ది? రక్షింపబడిన వ్యక్తి యేసుక్రీస్తులో విశ్వాసముంచి రక్షింపబడిన వ్యక్తి, విశ్వాసము ద్వారా నీతిమంతుడైన వాడు తప్పకుండా నీతిని జరిగిస్తాడు. తప్పకుండా ఏం జరిగిస్తాడు? నీతిని ఆచరిస్తాడు. రక్షింపబడటానికో, పరలోక రాజ్యం వెళ్ళటానికో గాదిది. నీతిమంతుడయిపోయాడు గనుక నీతి ఫలము కనబడతది. నీతిమంతుడండి. ఈ చెట్టు ఏ చెట్టు? నీతిమంతుడు అనే చెట్టు. మరి ఈ చెట్టు నీతిమంతుని చెట్టు అయినప్పుడు, ఆ నీతి ఫలాలు కనబడతాయా? కనబడవా? అందుకే యేసుక్రీస్తు నందు మనం సృష్టింపబడిన వారమై సత్క్రియలు చేస్తాము. అంటే నీతిని జరిగిస్తాం. నేను రక్షింపబడ్డాను. ఎలాగో నాకు పరలోక రాజ్యం ఉంది గనుక నేనేం చేసినా పర్వాలేదు. నేను ఎటువంటి పాపంలోనైనా ఉండొచ్చు అనంటే, నీవు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచావా లేదా? రక్షింపబడ్డావా లేదా అని. అందుకే గదా! కృప విస్తరించవలెనని పాపమందు నిలిచియుందుమా. ప్రియులారా, మొదటిది మనము స్థానపరమైన నీతిని అర్థం జేసుకోవాలి. మనము మన స్థానము లేదా మన స్థితి ఏమిటంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము గనుక ఆ! మనమెవరం ఇప్పుడు? నీతిమంతులము. ఇంకా రక్షింపబడిన వారము. ఇంకా పరలోక రాజ్యం మనదే. ఇంకా నిత్య జీవము మనదే. చప్పట్లు కొడదాం దేవునికి. కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులమయ్యాం. ఆ! నిత్య జీవాన్ని సంపాదించుకున్నాం. పరలోక రాజ్యానికి ప్రయాణమయ్యాం. ఇక నిత్యము అక్కడే ఉంటాం. ఇది స్థానపరమైన నీతి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి దేవుని యొద్దకొచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అతని పాపము తీసివేయబడుతుంది. దేవుని నీతి, దేవుని రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇది స్థానపరమైన నీతి. ఈ స్థానపరమైన నీతిలో ఉన్నవారు, వారు నీతిమంతులు గనుక ఆ ఫలం పుట్టిద్దికంతే. అది లేట్‌గా పుట్టొచ్చు. ఎన్ని నీతి ఫలాలు, ఏదో విధంగా మొత్తానికి ఆ నీతియుక్తమైన జీవితం అనేది రోజు రోజుకి మెరుగవ్వచ్చు. ఒకేసారి చెప్పండి. ఏ చెట్టుకైనా ఒకే రాత్రి, ఒకే గంటలో అన్ని పళ్ళొచ్చేస్తాయి.
చెప్పరేంటి? అహా! హల్లెలూయా అడగట్లా ఇప్పుడు నేను. నాకు జవాబు చెప్పండి. ఒక చెట్టుకి ఒక రోజులోనే, ఒక క్షణంలోనే అన్ని ఫలాలొచ్చేస్తాయి. పారిపోతాం మనం. ఆ చెట్టు కొట్టేయండిరా బాబు! అదేదో దెయ్యపు చెట్టు. పళ్ళు రాకపోతేనేమో ఈ పళ్ళు గాదు. పండ్లు, ఫ్రూట్స్. పండ్లు రాకపోతేనేమో ఇదొక చెట్టా? దిక్కుమాలిన చెట్టు. ఏం చేసి తిడతాం మనం? ఆ! పండ్లు రాకపోతే అలా. ఒకే రాత్రిలో పండ్లొచ్చేస్తే, అమ్మో! ఇదేదో దెయ్యపు చెట్టులాగుంది. అలాగే రక్షింపబడిన వాడు దేవుని స్తోత్రం చెల్లించండి. నీతిమంతుడైన వాడు ఆ నీతిని జరిగిస్తూ ఉండగా ఇంకా ఆ ఆచరణాత్మకమైన నీతిలో ఎదుగుతాడు. రోజు రోజుకి మెరుగైనటువంటి నీతి కనబడతా ఉంటది. అది మార్పు. అది మార్పు. మనం ప్రార్థన చేయబోతున్నాం. మరిప్పుడు ఇంతకీ ఈ 2 నీతుల్లో ఏ నీతిని చూస్తాడండి దేవుడు? ఇది ప్రశ్న. దేవుని స్తోత్రం. ఇంత కష్టపడి మీకు చెప్పిందెందుకో తెలుసు ఇదంతా. చివరికి మళ్ళీ అక్కడికి తీసుకురావడానికి. దేవుని స్తోత్రం. యాకోబు గారు చెప్తున్నాడు గదా! నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఆ! బహు బలము గలదై ఉండును అని చెప్తున్నాడు గదా! మరి అయితే ఇప్పుడు ఏ నీతి అని అడిగే అవకాశం ఉంది మీరు. మీరు అడగపోయినా నేనే అడిగి చెప్తున్నా. దేవుని స్తోత్రం. మొదటిది స్థానపరమైన నీతి అన్నాము. రెండవది ఆచరణాత్మకమైన నీతి. ఈ ఆచరణాత్మకమైన నీతి అనగా ప్రాక్టికల్ రైచియస్‌నెస్ మనలో ఎంతుంది? ఎప్పుడు రక్షింపబడ్డారండి? అంటే కొంతమంది ఏం చెప్తారు? నువ్వు పుట్టక ముందే అంటారు. అబ్బా! ఎప్పుడు రక్షింపబడ్డారు? 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నువ్వప్పుడు చెడ్డీలేసుకుంటున్నావేమో అంటారు. చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎప్పుడండి రక్షింపబడింది? సంవత్సరాలు చెప్పుకుంటారు. అబ్బో! ఎప్పుడో రక్షించబడ్డాను. మంచిదే బావుంది. నువ్వు అప్పుడే నీతిమంతుడివయిపోయావు. అప్పుడే రక్షించబడ్డావు. 30 ఏళ్ల క్రితమే బానే ఉంది. మరి నీలో ఎంత ఆచరణాత్మకమైన నీతుంది? నిన్న మొన్న రక్షింపబడిన వానికంటే ఘోరంగా ఉంటాడాయన. ఎప్పుడు రక్షించబడ్డాడు? ఎప్పుడో. మరి మొన్నే రక్షింపబడి ఉంటారు వాళ్ళు. చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ నీతిని జరిగిస్తా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే ఇతడు ఫలిస్తున్నాడా? ఫలించడం లేదా 30 ఏళ్ల నుంచి? చెప్పాలండి. ఒక రోజొస్తది. దేవుడు ఫలించని చెట్టును తీసేస్తాడు. ఫలించని చెట్టును ఇది వ్యర్థం గదా! ఇది భూమికి భారం గదా! అని తీసేస్తాడు. అవునా కాదా? నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే, మారు మనస్సు పొంది దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తి అయితే, కనీసం ముప్పదంతులన్నా కనపడాలిగా. చెప్పాలి. రెండోది, మూడోది అబ్బా! ముప్పదంతులుగాను, అరవదంతులుగా ఎందుకన్నాడండి దేవుడు? ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతలుగాను అంటే స్టెప్ బై స్టెప్ ఉందా ఫలించటం? అవును. ఒక వ్యక్తి 100కి ఎళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వెక్కడ ఉండుండొచ్చు? ఇంకా 30లోనో, 30 కిందో ఉండొచ్చేమో. సో, దేవుడేం కోరుకుంటున్నాడంటే, ఆచరణాత్మకమైన నీతి ప్రాక్టికల్ రైచియస్ అనేది ఎవరిది ఎంతో గ్రాఫ్ ఎవరికీ తెలీదు. పాస్టమ్ గారు నన్ను చూసి, నేను ఈయన్నెప్పుడో దాటేసాను అనుకోవచ్చు. నేను ఈయనకంటే చాలా మెరుగ్గా ఫలిస్తున్నాను. నా నీతే గొప్పది. నేను ఇంకా అరవదంతుల్లో ఉన్నాను. నేను అరవదంతులుగా ఫలిస్తున్నాను. ఈయన 30లోనే ఉన్నాడని అనుకోవచ్చు. లేదా నేను ఆమెను చూసి నేను గూడా ఏదైనా అనుకోవచ్చు. మా ఇద్దరు అనుకునేది కరెక్ట్ కాదు గానీ,
దేవుని లెక్క మాత్రం క్లియర్‌గా ఉంటది. ఎళ్ళిపోయారా పక్కకి? చెప్పండి మరి. మిమ్ముల్ని జూసి ఎవరో పొగిడినంత మాత్రాన మీకు పెరగదు గ్రాఫు. మిమ్ముల్ని జూసి వేస్ట్ అన్నంత మాత్రాన మీకు తగ్గదు. మీ గ్రాఫ్ మీదే. మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత ఆచరణాత్మకమైన నీతి కలిగి ఉన్నారో అది దేవునికే తెలుసు. దేవుడు చూస్తానే ఉంటాడు. వారి ఫలముల చేత వారిని తెలుసుకొందురు. వారి ఫలముల చేత వారిని తెలుసుకొందురు. నీతిమంతుని లక్షణాలు ఎలాగుంటాయో తెలుసా? ముగించేస్తున్నా నేను. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, అన్నిటికంటే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాడు. చెప్తారా? హల్లెలూయా గాదు. ఆ మాట చెప్తారా? దేవునికి స్తోత్రం. అన్నిటికంటే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాడు. అతడు నీతిమంతుడు. అంటే ఆచరణాత్మకమైన నీతిలో ఉన్నాడు. ఎలాగో నీతిమంతుడయిపోయాడు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాడు. ఇప్పుడేమో నీతిని, నీతిని జరిగించే పనిలో పడగా మొదట దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుడే నాకు సర్వస్వం. దేవునికే తన మొదటి స్థానం. ఆయన పూర్ణాత్మతో హ్మ్. చెప్పండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఫుల్ హార్ట్. హాఫ్ హార్ట్ కాదు. దేవుడు తర్వాత ఏదైనా. దేవునికి స్తోత్రం. దేవుడు తర్వాత ఏదైనా. ఒక వ్యక్తి ఆచరణాత్మకమైన నీతిలో ఉన్నాడంటానికి ఇది ఒక ఇది ఒక గింజ. గింజను చూసే కదా ఉడికిందో లేదో చెప్తాం. ఇది చెప్పండి ఏంటిది? ఇదొక గింజ. ఇదొక గింజను పట్టుకుంటే అర్థమైద్ది. ఓహ్! ఈయన దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు చెప్పగలను గానీ ఇంకా సమయం అయిపోయింది. రెండోది పాపాన్ని ద్వేషించుటను బట్టి లేదా పశ్చాత్తాపడుటను బట్టి ఆచరణాత్మకమైన నీతిలో ఉన్నాడా లేదా అర్థమైపోయిద్ది. కొంతమంది కఠినంగా ఉంటారు అదేంటో. తప్పని తెలిసినా ఒప్పుకోరు. ఇది అందరూ చేయట్లేదా అంటారు. మా ప్రార్థనకొచ్చే వాళ్ళలో మా చర్చిలో ఎంతమంది లేరు అంటారు. అది కాదు అన్నా గూడా, ఇది కొంచెం దేవునికి బాధపెట్టే విషయం అన్నా గూడా, ఆ! అయితే ఏమైందిలే. ఎవరు లేరేంటి? అంటే పశ్చాత్తాపము అనేది వారిలో లేదు. ఏం లేదు? ఇటే చూడండి. ఈ పశ్చాత్తాపం అనేది వారిలో లేదు. కఠినమైపోయారు. అదొక గింజ. తేడాగుంది. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు. లైన్‌లో ఉన్నాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడుతున్నాడు. అయ్యా! ఇది క్షమించయ్యా! దావీదు పాపం చేశాడు. ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? త్వరగా చెప్పండి. ఆ! సౌలు పాపం చేశాడు. ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? కప్పుకొని మాట్లాడుతున్నాడు. అయ్యా! నువ్వు చెప్పిందంతా చేశానయ్యా. అబ్బా! ఎంత వండర్‌ఫుల్. ఏం చేశాడంట? చెప్పింది. ఏం చేశాడు ఈయన చేసింది? ఆ అమాలేకి రాజుని తీసుకొచ్చాడు. ఆ పశువులన్నిటిని మంచి మంచి వాటిని బలిచ్చి తిందామని తెచ్చాడు. మనుషుల కోరిక నెరవేర్చాడు. దేవుని కోరిక కాదు. దేవుడు చెప్పింది చేయలేదు ఈయన. పాపాన్ని కప్పుకున్నాడు. అంటే ఆ నీతిలో ఫలించటం లేదు ఈయన. ఆచరణాత్మకమైన నీతిలో లేడు. ఒక వ్యక్తి నీతిమంతుడు. ఆ నీతిని జరిగిస్తున్నాడు అంటే విశ్వాసముతో జీవిస్తాడు. విశ్వాసముతో జీవిస్తాడు. ఇంకోటన్నిటికి ఉదాహరణ చెప్పట్లేదు. సత్యమే మాట్లాడతాడు. వినయం కలిగి ఉంటాడు. క్షమించే గుణం కలిగి ఉంటాడు. ప్రార్థన ప్రేమిస్తాడు. అమ్మో! ప్రార్థన ఎక్కడ చేస్తాంలే ప్రార్థన. ప్రార్థన ప్రేమిస్తాడు. వాక్యాన్ని ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ఫలం కావాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి ఆచరణాత్మకమైన నీతిలో ఉన్నాడు అంటే ఈ లక్షణాలన్నీ కనబడతాయి. దేవుని స్తోత్రం. మన
రెండే 2 నీతులు. ఒకటి చెప్పండి స్థానపరమైన నీతి. ఆ నీతి మనల్ని రక్షించింది. ఆ రీతి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తది. కానీ దేవుడు ఆచరణాత్మకమైన నీతిని బట్టే మహిమపరచబడతాడు. దేవుడు నీకు కదిలేదెప్పుడో తెలుసా? దేవుడు నీ వైపుకు చూసేదెప్పుడో తెలుసా? నువ్వు ఎలాగో విశ్వాసం ఉంచావు, రక్షింపబడిపోయావు. బానే ఉంది. కానీ నీలో ఫలము లేకపోతే దేవుడు నీ దగ్గరకు రాలేడు. ఫలము కలిగిన చెట్టు కొరకు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చివరకొచ్చేసాం మనము. ఫలము కలిగిన చెట్టు అంటే ఎవరయ్యా అంటే ఆచరణాత్మకమైన నీతిలో నడిచేవారు. దేవునికి స్తోత్రం. ఆచరించేవారు, నీతిని జరిగించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, విశ్వాసము కలిగి ఉన్నవారు, ప్రార్థనని ప్రేమించేవారు, వాక్యాన్ని హత్తుకునేవారు, వాక్యాన్ని చదివేవారు. వీరు ఫలిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక్, ఆశా నిగ్రహం. ఆ ఫలం కనపడితే ఆయన ఆకర్షించబడతాడు. కదులుతాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన బలమైంది? నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుడంటే మరి యేసు ప్రభువుని నమ్మిన వారందరూ నీతిమంతులే. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారందరూ నీతిమంతులే. ఆ నీతిమంతులందరి ప్రార్థన బలమైందిగా కనబడిద్దా? లేపోతే ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారిలో ఎవరైతే కొందరు ఆ నీతిని ఆచరిస్తూ ఉంటారో వారి ప్రార్థన బలంగా కనపడతదా? ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి ఆయన చిత్త ప్రకారమే అన్ని అడుగులు వేస్తూ ఆయన చెప్పిందంతు చేస్తూ ఉండగా వారి ప్రార్థన బలమైందిగా కనపడతదా? చెప్పండి మీరు. ఆచరణాత్మకమైన నీతి కలిగి ప్రార్థన చేస్తే ఆయన హృదయం కదిలిద్ది. మొదటి నీతి చాలా ప్రాముఖ్యమైనది. అదే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది. కానీ ఈ భూమి మీద ఉండగా దేవునికి సంతోషాన్ని కలిగించేది, దేవునికి మహిమను తీసుకొచ్చేది, దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేది ఎప్పుడంటే ఆచరణాత్మకమైన నీతి. చెప్పండి. ఈ రాత్రి ఆ నీతిమంతులుగా మనం ఉందామా? ఆ నీతిమంతులుగా ప్రార్థన చేద్దామా? ఆచరణాత్మకమైన నీతి కలిగిన వారముగా ప్రభువా అంటే ఆయన కదులుతాడు. దేవుని స్తోత్రం. నేను యేసయ్యని నమ్ముకున్నానులెండి. నమ్మావు కరెక్టే. నా పాపాలన్నీ ఒప్పుకున్నా కరెక్టే. నువ్వు నీతిమంతుడు. కరెక్టే. నేనేం కాదంట్లా. నాకు పరలోకం ఉందండి. యేసు ప్రభువుని బట్టి. అది కూడా నిజమే. కాదంట్లేదు నేను. కానీ ఆయనకు మహిమొచ్చేదెప్పుడు చెప్పండి? ఆయన ఎలాగో ఉచితంగానే మనకు రక్షణ ఇచ్చేసాడు. ఏమన్నా పేమెంట్ ఉందండి? కట్టమంటే కడతారా ఎవరైనా? కట్టగలరా? దేవుడు ఇంత అని చెప్తే కట్టగలమా మనం? ఉచితంగా వచ్చేసింది. కానీ దేవుడు ఆకర్షించబడాలంటే, మన వైపు చూడాలంటే, మన ప్రార్థన వైపు. మీ పిల్లోడు కేక ఎక్కడో వినబడితే చెవులు అవునా? నా అనుకునేవారు ఎవరైనా సరే, ఒక కేక వేస్తే, నా అనుకునేవారు కళ్ళల్లో ఒక చుక్కొస్తే తట్టుకోగలరా? అబ్బా! ఎంత స్పందిస్తారో! దేవుడు కూడా స్పందిస్తాడు. ఆయనకి లోబడేవారు, ఆయనకి విధేయత చూపించేవారు, ఆయన చిత్తమే చేయాలనుకున్నవారు ఒక ప్రార్థన చేస్తే, "ఆహ్! చేస్తే చేసుకొని" వింటున్నారా? ఒక ప్రార్థన చేస్తే, ఆ నీతిమంతులు ప్రార్థన చేస్తే అది బలంగా ఉంటది. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆశీర్వదించాడా లేదా? అసలు నువ్వెంత అని జెప్పి 4 తన్నులు తన్నెళ్ళిపోయాడా యాకోబుని? యాకోబెవరు? పరిశుద్ధుడా? పాపా? పాపే. మారాడా లేదా? అంటే స్థానపరమైన నీతిని సంపాదించాడు. ఇంకా
తను దేవుడికే సర్వం అని అనుకున్నాడు. తన హృదయాన్ని దేవుడు జూసాడు. ఆయన ప్రార్థనకి ఫలమొచ్చేసింది. "ఎళ్ళిపో. నేను నిన్ను ఆశీర్వదించాను. నువ్వు ఇశ్రాయేలు వెళ్ళు" అన్నాడు. పొద్దున్నే ఎళ్ళాడు. అప్పటిదాకా భయంతో రాత్రంతా అక్కడ దాక్కున్నాడు గదా! ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర. పొద్దున్నే రేవు దాటి ఎళ్ళాడు. ఎవరొచ్చారు ఆయనకెదురుగా? చెప్పండి. అన్నయ్యొచ్చాడు. ఎంతమందితో? 400 మందితో వచ్చాడు. ఏసేసాడా? ఆయన ఏసినా గూడా ఈయన తప్పించుకోవడానికి చక్కగా ప్లాన్ జేసుకున్నాడు. అందరిని ఏసేసుకుంటూ వస్తే ఈయనెక్కడుంటాడు? లాస్ట్‌లో ఉంటాడు. చాలామంది తెలివిగల్లవాళ్ళు గొడవలకి అందరిని తోస్తారు ముందుకి. "అరేయ్! పదరా! అసలేంటి అసలు వాడు మాట్లాడేది? ఎళ్ళు, ఎళ్ళు." ఆ! ఈళ్ళెక్కడుంటారు? ముందెళ్ళినోళ్ళందరికి పడిపోతాయి దెబ్బలు. ఈళ్ళు చివరిలో ఉండి, ఇలా కొడతారా మమ్మల్ని" అంటారు గదా! యాకోబు చాలా తెలివిగలవాడు. అన్నయ్య వచ్చి చంపేస్తాడేమో అని చెప్పి భలే ప్లాన్ జేశాడు. కానీ విషయం అర్థం గాల ఆయనకి. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన గాని, ఆయనకి సంబంధికులను గాని అన్న ముట్టుకోలేడు. అన్న ముట్టలేడు. యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు అన్న కనుక మన ప్రార్థన ఆయన అంగీకరించాలి. దేవుని స్తోత్రం. మన ప్రార్థనకు బలముండాలి. ఏంటా బలం? నీతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే పక్కన పెట్టి మిగతా మాట చెప్పండి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలది. దేవునికి స్తోత్రం. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. ఆ నీతి ఏ నీతో తెలుసో మీకు తెలిసిపోయింది. ఆచరించాలి. దేవుడు కదలాలి అంటే ఆచరణాత్మకమైన నీతి. నీ ఆచరణాత్మకమైన నీతిని బట్టి ఆయన హృదయము కదిలించబడతది. నువ్వు ఆయన్ని ప్రేమించుటను బట్టి, విధేయత చూపించుటను బట్టి, పరిశుద్ధతను బట్టి ఆయన కదులుతాడు. అదే ఆచరణాత్మకమైన నీతి అంటే. గనుక అటువంటి మంచి ప్రార్థనా పరులుగా, అలాంటి నీతి కలిగిన ప్రార్థనా పరులుగా దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. రేపు రాత్రి